ఈరోజు అమీర్పేట్లో ఈ 3 రోజులు ఈ హోమాలు 14, 15, 16. ఈరోజు గణపతి హోమం, లలిత సహస్రనామం హోమం, మళ్ళా మహాచండీ హోమం, ఈ 3 హోమంతో మనం మొదలు పెట్టినాము. మనందరికీ తెలుసు, మనం ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ ఇంకొక వైపు వెళ్తుంది. చాలా ప్రోగ్రెస్ చేస్తున్నాం. మొత్తం భారతదేశం అంతా మనం రకరకాల లేటెస్ట్గా టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చేసి మనం ప్రపంచంకి చాలా డెవలప్ చేస్తున్నాం. కానీ అదేవిధంగా మన రూట్స్ అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, అది మన మెయిన్ మన సంస్కారం, మన సనాతన ధర్మం. ఈ అన్ని ధర్మంకి మనం మర్చిపోకుండా మనం ఖచ్చితంగా ఈ హోమాలు, పూజలు దీంట్లో పాటించాలి. దీంట్లో మనం అందరూ కూడా కనీసం రోజులో గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక 5 నిమిషాలు మీరు రోజులో ఒక 5 నిమిషాలు కూడా మీరు కటాయించి దేవుడి రూమ్లో వెళ్ళి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పెట్టుకొని దండం పెట్టుకున్నా కూడా మీకు ఎంతో ఒక సంతోషం కలుగుతుంది. ఇంకా మనకి ఎన్నో అడ్డంకాలు వస్తూనే ఉంటాయి రోజులో. కానీ అడ్డంకాలకి మనము ధైర్యంతో మనం ఎదిరించడానికి మనకి కావాల్సింది దేవుడు మహిమ, ఆయన ఆశీర్వాదం, ఆయన బలం ఉంటే ఎంత పెద్ద అడ్డంకాలు ఉన్నా మనం దానికి ఇది చేసుకోవచ్చు. కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే మనం హోమం ఈ విషయం ఎందుకు చేయాలంటే, హోమం అంటే హూ అంటే టు ఆఫర్ అంటే మనం ఎప్పుడైనా దేవుడికి చూడలేము, మన ముందు కూడా దేవుడు వచ్చి ఉండలేరు. సో దేవుడికి పైన మనము వాళ్ళకి హోమంతో ద్వారా మనం వాళ్ళకి కావాల్సిన పండు, లేకపోతే భోజనం అంటే స్వీటు, మన పరమానందం అంటాము, లేకపోతే వస్త్రము, ఇదంతా దేవుడికి చేరుకోవాలంటే మనం హోమంలో వేస్తే ఆ అగ్ని ద్వారా, ఆ పవిత్రమైన అగ్ని ద్వారా మనకు మొత్తం దేవుడికి చేరుకుంటుంది. సో ఇట్లాంటి మనం చేస్తుంటే మన స్పిరిచువల్, మన మనసు ఇదంతా కూడా చాలా స్వచ్ఛంగా అయిపోతుంది. అదేవిధంగా ఈ హోమంతో చుట్టుముట్టు ఉండే మొత్తం ఏరియా కూడా ప్యూరిఫికేషన్ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో హోమం అంటే మనం చేసేది భక్తిపూర్వకంగా. భక్తికి ఇక భయంకి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. భయం వేరు. చాలామంది ఈ పూజలు చేస్తే ఇలా మంచిగా ఉంటుంది, అది ఇది ఏంటంటే భయం వేరు. దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక బిడ్డలాగానే చూస్తారు. కాబట్టి భయంతో కాదు, భక్తితోని మనం చేస్తే ఏదైనా దేవుడికి చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ఈ 3 రోజులు రోజు 500 మెంబర్స్కి వీఆర్ గివింగ్ అన్నదానం. సో మీరందరూ ఖచ్చితంగా అమీర్పేట్లో వచ్చి ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్, మీరు చూసిన చాలా ఎంత బాగా డెకరేషన్ చేసి పెద్ద ఎత్తున హోమంకి వాళ్ళు ఐబిస్ టీవీ వాళ్ళు మొత్తం మంచి ఆర్గనైజ్ చేశారు. కాబట్టి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు, నేను దీనిలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 3 days 14th, 15th and 16th 500 జనాలకి ఇక్కడ అన్నదానం ఫ్రీగా జరుగుతుంది. మీరందరూ రావాలి, ఈ ప్రసాదంని అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.